అరవింద్ బాబు గారు, ఎస్పీ కాలనీ వాసుల దగ్గరికి అరవింద్ బాబు గారు, ఎస్పీ కాలనీ వాసుల దగ్గరికి అరవింద్ బాబు గారు, చర్యలకు వ్యతిరేకంగా ఎన్ఎస్పీ కాలనీ వాసుల ఇళ్లు తొలగిస్తామని అధికారుల చర్యలకు వ్యతిరేకంగా మా ఇల్లు మాకే, మా ఇల్లు మాకే, అవస్థలో ఉన్న మా ఇళ్ళని వెంటనే బాగు చేయాలి, మా ఇళ్ళని వెంటనే, అవస్థలో ఉన్న మా ఇళ్ళని వెంటనే ఖండించండి. ఎన్ఎస్పీ వాసులపై వేధింపులు చేస్తున్న పోలీసు గారు మట్టుంది లేదా నివాసులకు అరికట్టాలి దాడులను. వర్ధిల్లాలి ఎన్ఎస్పీకి ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి ఎన్ఎస్పీ కాలనీ ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి ఎన్ఎస్పీ కాలనీ ప్రజల ఐక్యత. ఉద్యోగ రేట్లు తొలగించడానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, బాధితుల వద్దకు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, న్యాయం చేయాలి అరవింద్ బాబు గారు. వర్ధిల్లాలి ఎన్ఎస్పీ కాలనీ ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి ఎన్ఎస్పీ కాలనీ ప్రజలపై అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా, కాలనీలో విద్యుత్ నిలిపివేతకు వ్యతిరేకంగా, కాలనీలో ఇళ్ల తొలగింపుకు వ్యతిరేకంగా, కాలనీలో ఈ నివాసాల తొలగింపుకు వ్యతిరేకంగా, ఇళ్లు మాకే, అవసరాలు ఇళ్ల. కానీ అట్లా వెళ్ళలేక చూస్తే లక్షల్లో కోట్లలో ఉంటా ఉన్నాయి. అవన్నీ అంత డబ్బులు సమకూర్చుకొని నివాస స్థలాలు కొనుగోలు చేయలేక, పక్కా ఇళ్లు నిర్మాణం చేసుకోలేక కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి క్వార్టర్స్ లో వీరంతా నివసిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ 40 ఏళ్లుగా ఈ కాలనీలో నివసిస్తుంటే ఏనాడు ఏ ఇబ్బందులు లేవు. పావులు పురుగుల మధ్య, కేళ్ల మధ్య మీ జీవితాలు ఎడబారినా ఏ ప్రభుత్వ అధికారి గాని, ఏ ప్రభుత్వం గాని పట్టించుకోలేదు. వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ సౌకర్యాలు ఏంటి, కనీసం నీరుందా, వాళ్ళకి కరెంట్ ఉందా, ఇవేమీ పట్టించుకోలేదు. అవన్నీ పట్టించుకోకపోగా వెనక్కి రాయా, జూమ్ చేసుకోయా వసంత్, వెనక్కి జూమ్ చేసుకో. పైన కూర్చో. రా, ఏం కాదురా. ఎన్ని ఇబ్బందులు పడినా మేము ఇక్కడ కాలనీలో ఉంటున్నాం. ఒక్కసారైనా వచ్చి అధికారులు వచ్చి మీకు ఏముండి ఏం లేదు కూడా అడగను కాడ అడగలేదు. ఏ రోజు కాడ ఎంతమంది అధికారులు వచ్చినా కానీ ఒక్కళ్ళు కాడ వచ్చి అడగలేదు. ఓట్లు వచ్చినా ఓట్లప్పుడేమో ఓట్లు అడుగుతారు, ఓట్లు వేయించుకుంటారు. అవసరం ఇప్పుడు మాకు అవసరానికి ఒక్కళ్ళు రావట్లేదు. ఆ ఖాళీ చేయమంటే మేము ఎటు పోవాలి? పిల్లలు వేసుకుని, చిన్న చిన్న పిల్లలు వేసుకుని ఎలా పోవాలి? మేము ఆ కలెక్టర్ గారి కాడికి పోతేనేమో మీరు వెళ్ళిపోండి అంటారు. మేమే దిక్కుందని వెళ్ళిపోవాలి. ఎన్నో వేల పెట్టి ఉంటున్నాం మేము, ఎన్నో వేల బట్టి ఉంటున్నాం మేము ఇక్కడ. కరెంట్ తీసేస్తారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎంతమంది మేమేమైపోవాలి? మమ్మల్ని చంపేయండి, లేకపోతే చంపేసేయండి మమ్మల్ని. మేము ఇళ్ళలో ఉంటాం, ఇల్లు పడేసి చంపేసేయండి మమ్మల్ని, మమ్మల్ని చంపేసేయండి. మేము ఎటు బతకాలి? మేము ఎట్లా ఓడిపోతున్నాము? కరెంట్ చెప్తారు, కరెంటు తీసేశారు, బండ్లు ఆపేశారు. కూలి పనికి వెళ్తాం, మేము మిరపకాయలకి వెళ్ళి బతుకుతాం సార్. వెళ్ళిపోండి, మీరు ఎవరు చెప్పుకోండి అని దౌర్జన్యం చేస్తున్నారు. మీకు ఇల్లు అయిపోతే మేము ఇప్పిస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు. నేను ఇక్కడే చచ్చిపోతా పడేయండి అంటే అనాథాశ్రయంలో వదిలిపెడతాను, మీకు పింఛన్ రాకుండా చేస్తామన్నారు. ఆ పుణ్యం కూడా కట్టుకోండి. కూలి పని పోయి ఒక రోజు పస్తుంటే ఒక రోజు పస్తు పని చేసుకొని బతుకుతున్నాము.
నిన్న వచ్చిన పోలీసు ఆయన ఎవరు సస్పెండ్ చేయాల్సిందే మా తరఫున, మా ముసలోడ తరఫున. ఎంతమంది చూపిస్తాడు ఆయన? మాకు ఇచ్చాడా ఇల్లు? ఏం సార్ న్యాయం చేయండి సార్. న్యాయం కోసం ముసలోడు ఎండగలిగే మూర్చేసి పడిపోయింది సార్. అది కూడా చెప్పండి సార్. అరవింద్ బాబు చెప్పండి సార్. ముసలోడు చచ్చిపోతున్నాడు. నాకు 50 ఏళ్ళు ఎవరు మా జోలికి రాలేదు సార్. పోలీసు మాకు దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పుకోవడానికి ఏ ప్రభుత్వం దగ్గర సరైన ఇది లేదు. ఎందుకంటే అడవిలో పెరిగినటువంటి ఈ ప్రాంతమే అందుకు నిదర్శనం. అయితే ఎన్ఎస్పీ కాలనీలో ఎప్పుడైతే ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం వచ్చాయో ఆనాటి నుంచే ఎన్ఎస్పీ కాలనీ వాసులపై వేధింపులు స్టార్ట్ అయ్యాయి. చుట్టూ ఎన్ఎస్పీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఈ ప్రాంగణం చుట్టూ కంచె వేసి ఈ ప్రాంతానికి ఎవరు రాకుండా ఇది ఒక నిషేధ ప్రాంతంగా పెట్టారు. ఇవాళ కూడా మనం కాలనీలోంచి ఒక 2 అడుగులు బయటకు వేసామో లేదో మొత్తంగా చూశారు కదా పోలీసులు మన చుట్టూ. ఎందుకున్నారు పోలీసులు? మనం ఏమైనా ఆందోళన చేస్తామా, లేకపోతే ఎవరైనా నిర్బంధిస్తున్నామా, లేకపోతే ఎవరైనా కొడుతున్నామా, తిడుతున్నామా? ఏమీ లేదు. మాకు రాత్రి వచ్చినటువంటి సిఐ గారు ఎవరైతే ఉన్నారో కాలనీలో కరెంటు తీసేయించి మా పిల్లల బైకులు తీసుకెళ్లాడు. మా కాలనీలో ఉన్నటువంటి కాలనీ వాసుల ఇళ్లని కూల్చివేస్తామని జేసీబీతో మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారు. ఇది నిజమా అబద్ధమా? ఈ విషయాన్ని శాసనసభ్యులైనటువంటి అరవింద్ బాబు గారికి చెప్పాలని మనం బయలుదేరాం. ఆయన పర్మిషన్ తీసుకొని బయలుదేరాం. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతే కలెక్టర్ కార్యాలయం దగ్గర నన్ను కలవండి, మేము మీ అర్జీ స్వీకరిస్తాను, కలెక్టర్ గారితో మాట్లాడతానన్న తర్వాత మాత్రం మనం మాట్లాడితే ఎస్పీ గారు, కలెక్టర్ గారి ఆఫీసులో అరవింద్ బాబు గారు ఉంటే నడి రోడ్డు మీద మనం ఉండి అక్క పాపం మూర్ఛలు వచ్చి పడిపోయి మీరు మూర్ఛలు వచ్చిన వాళ్ళని తీసుకొస్తారని మళ్ళీ పోలీసులు మాట్లాడతారు. మూర్ఛలు కాక మా మేకేం వస్తాయి? గుండె పోట్లు వస్తాయి, జబ్బులు వస్తాయి. మీరు చేసే పనులకి అన్ని జబ్బులే వస్తాయి. మాకు మేమేమి నేరం చేస్తే, మేమేమైనా నేరం చేస్తే నేరస్తులు మీరు బయటకు రావద్దని చెప్పొచ్చు. మేము నేరస్తులం కాదు, బాధితులం. మీరు ఇవాళకి కూడా ఈ ఎన్ఎస్పీ కాలనీలో మా ఇళ్లు ఎందుకు తొలగించాలనుకుంటున్నారు ఒక్క నోటీస్ ఇవ్వలేదు. కనీసం ఇదిగో ఇందుకు మాకు ప్రభుత్వానికి సంబంధించి ఇగో ఈ ఏర్పాట్లు మేము చేయబోతున్నాం, అందుకని మీరందరూ ఆటంకం అని ఎప్పుడు చెప్పలే. పోనీ అలాగని మనకి 62 కుటుంబాలకి ప్రత్యేకంగా నివాస స్థలాలు కొనుగోలు చేసి అక్కడ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కలెక్టర్ గారి మీద ఉంది. అవేమీ చేయకుండానే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ బతకాలి? చావాలా బతకాలా? ఇటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయండి అని అరవింద్ బాబు గారు శాసనసభ్యులు చెప్పుకోవడం కోసం వస్తే ఈ విధంగా మీరు కట్టడి చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? కంచె చేను వేసినట్లుగా మీరే మమ్మల్ని కట్టడి చేస్తే మా బాధని ఎమ్మెల్యే గారికి చెప్పుకోకుండా, కలెక్టర్ గారికి చెప్పుకోకుండా ఆటంకం కల్పిస్తే మేము ఎవరికి చెప్పాలి? మిత్రులారా, ఈడ మాత్రమే కాదు, అడవుల్లో ఆదివాసుల మీద జరుగుతుంది పెద్ద యుద్ధం. మీ సేవ మీరే గుర్తొచ్చారు. ఇవాళ నాకు ఈ అడవి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరెలాగో బయటకు వచ్చి మీ బాధని, రోదల్ని చెప్పుకోలేకపోతున్నారు. ఇవాళ అడవుల్లో కొన్ని లక్షల మంది సైన్యాన్ని దించి ఆ ఆదివాసుల మీద తల్లి ముందే బిడ్డల్ని, బిడ్డల ముందే తల్లుల్ని చేర్చి చంపేస్తున్నారు పోలీసులు. కుల మత భేదాలు లేకుండా ఆ సాగర్ ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో వారి యొక్క శ్రమను పెట్టి ఆ కుటుంబాలు ఆ రోజు అక్కడ పనిచేయటం వల్ల ఇక్కడ నివాస కేంద్రాలుగా ఏర్పాటు చేసినటువంటి ఆ రోజు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక కుటుంబాలు ఇక్కడే ఉంటా ఉన్నాయి. మరి ఈ కుటుంబాలన్నిటికీ కూడా కావలసినటువంటి ఆ రోజు ప్రభుత్వం కల్పించినటువంటి క్వార్టర్స్ ని ఈ రోజు పోలీసు వారు మరి ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నివాసం ఉంటున్నటువంటి ప్రజలు, మరి ఈ కుటుంబాలు పేద కుటుంబాలై ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాత క్వార్టర్స్ లోనే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు ఏదైతే జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్థలాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయము, ఎస్పీ కార్యాలయం పెట్టడం జరిగింది.
మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ భూమి యొక్క స్వరూపం ప్రజలకు తెలియజేయాలి. ఈ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు ఏ విధంగా ఇక్కడ నిర్మించారో, వారికి ఈ భూమి ఎలా సంక్రమించిందో, ఎస్పీ కార్యాలయం ఎలా కట్టారు, కలెక్టర్ కార్యాలయం ఎలా కట్టారు, ఇది ప్రభుత్వ భూమే లేకపోతే లింగుంట అగ్రహారంకు చెందిన పీఠాధిపతి భూమే? మరి పీఠాధి భూమి అయితే ప్రభుత్వానికి ఏ రకంగా వచ్చింది? కలెక్టర్ ఆఫీసు ఏ ఒప్పందంతో ఇక్కడ తాత్కాలిక కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు తాత్కాలికంగానే కట్టి ఈ రోజు మరి అంచెలంచెలుగా ఈ యొక్క భూమిని ఆక్రమించుకుంటూ ఉన్నటి కుటుంబాలని కూడా బయటికి నెట్టే పరిస్థితి. మేము ఇక్కడి నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామికంగా పనిచేసే ప్రతి ఒక్క న్యాయవాదులారా, జడ్జిల్లారా, మాజీ జడ్జిల్లారా, ఈ యొక్క స్థల నిజ రూపాన్ని ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ముందు బయట పెట్టాలి. ఈ స్థలంలో అసలు ఎవరు, ఈ స్థలం ప్రభుత్వ భూమే, పోరంబోక, ఎన్ఎస్పీ వాళ్ళదా, పీఠాధిపతిదా, ఈ యొక్క స్థలంలో ఎవరు ఎలా ఉన్నారనేది భూమి స్వరూపం తెలియజేసి అప్పుడు మరి వైసీపీ గవర్నమెంట్ లో జిల్లా కేంద్రంగా అయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోతే సీఎంఓ ఆఫీస్ నుంచి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి జీవో తెచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ కట్టారా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒప్పందంతో ఇక్కడ జిల్లా కలెక్టర్ల ఆఫీసులు కట్టారు? మరి ఈ కట్టిన విధానంలో మీరే వలస వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ 60 ఏళ్లగా ఉంటున్నటువంటి కుటుంబాలు, ఈ కుటుంబాల నుంచి మరి ఎంతో మంది పేద విద్యార్థులు చదివి అనేక ఉద్యోగాలు పొందినటువంటి ఈ ప్రాంతం, అది కానిస్టేబుల్లా, ఎస్ఐలా, లాయర్లా, ఈ కుటుంబాల నుంచి కూడా వెళ్ళారు. మరి అటువంటి కుటుంబాలు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పాడుపడినటువంటి క్వార్టర్స్ నమ్ముకొని కూలిపోయే గోడల కిందే నివాసం ఉంటే ఈ రోజు అకస్మాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటే మరి ఎక్కడ నివాసం ఉంటారు? మరి అలాగే ప్రభుత్వం ఇక్కడున్న వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చారని ఒక దొంగ అబద్ధం చెప్తా ఉన్నారు. కొంతమందికి మాత్రమే అవి వచ్చినాయి, పూర్తి స్థాయిలో ఎవరికి పట్టాలు రాలేదు. పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇళ్లు కట్టిస్తామని గత గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చింది, అవి ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. ఇబ్బంది లేకుండా జరిగేది. మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి పరిణామం మరీ దారుణం. కరెంటు తీయటం ఇబ్బంది లేకుండా జరిగేది. మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి పరిణామం మరీ దారుణం. కరెంటు తీయటం కాస్తో ఉన్నారు. మరి ఇన్నాళ్ళు కూడా మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది, సుమారుగా 4 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇటువంటి క్రమంలో మరి మొన్న పెట్రోల్ బంకు ఇక్కడ పెట్టిన తర్వాత కలెక్టర్ గారు చెప్పినటువంటి అప్పుడు శివశంకర్ లోచేటి గారు ఏమన్నారంటే, ఎన్ఎస్పీ కాలనీ వాసులంతా కూడా చాలా హృదయులు, ఎందుకంటే మేము ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకుంటామనంటే ఓకే సార్ మీరు ఆ స్థలం తీసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి అందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితులను ఆ రోజు కలెక్టర్ గారు చెప్పారు. అంటే ఈ రోజు అటువంటి పరిస్థితుల నుంచి కనీసం వాళ్ళు ఉండటానికి ఉండేటటువంటి పరిస్థితి కూడా లేకపోవటం దౌర్భాగ్యమైనటువంటి విషయంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వాసులకి ఎటువంటి వసతి కల్పించకుండా, లేదు మీరు ఒక చోట స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించి వీళ్ళ మొత్తానికి అక్కడ మరి పునరావాసం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ తరలించండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా వివిధ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా వీళ్ళంతా ఇబ్బందులు పడతా ఉంటే వీరి మీద ఆకస్మికంగా ఎక్కడో పాకిస్తాన్ నుంచి ఎక్కడేదో తలదాచుకున్న వాదుల్లాగా వీళ్ళని చూడటం మరి చాలా బాధాకరమైనటువంటి విషయంగా తెలియజేస్తూ, మరి మీరు చేసేటటువంటి ఈ పోరాటానికి ఒక న్యాయవాదిగా, అదేవిధంగా దళిత బహుజన హక్కుల పోరాట సమితి తరఫున, అదేవిధంగా జాతీయ జనసేన పార్టీ తరఫున మా పూర్తి సహకారం ఉంటుంది. ఈ ఉద్యమ విజయం సాధించేంత వరకు కూడా మీతో మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శాశ్వత గృహాలు కట్టించాలి, శాశ్వత గృహాలు అధికారులు కట్టించాలి, ఎన్ఎస్పీ కాలనీ నివాసులకు శాశ్వత గృహాలు కట్టించాలి. ఈ క్వార్టర్స్ కూడా అన్ని ఖాళీ చేసి మాకు ఉండటానికి ఒక ఇల్లు కావాలని చెప్పేసి కోరుకున్నాం. గత ప్రభుత్వంలో మరి భూమి కేటాయించారు, ఇల్లు కట్టించలేదు. అప్పుడున్న కలెక్టర్ గారు మీకు పునరావాసం కింద ఇల్లు కట్టించిన తర్వాతే ఈ క్వార్టర్స్ ఖాళీ చేపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని మొత్తానికి హామీ ఇవ్వటం జరిగింది. మరి ఈ విధంగా ప్రభుత్వం మారినాక ఈ అధికారులు వేధింపులు తట్టుకోలేక మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైనటువంటి లోకేష్ గారికి కూడా మేము మెయిల్ ద్వారా కంప్లైంట్ పెట్టడం జరిగింది. లోకేష్ గారు వెంటనే స్పందించి
ఆ తర్వాత రోజునే తన సిబ్బంది చేత ఫోన్ చేయించి మీరు భయపడనవసరం లేదు, మీరు ఇన్ని కుటుంబాలు ఈ ఫోటోలు చూశాను, నాకే మనసు చెలించిపోయింది, ఇది పేదల ప్రభుత్వం, మీకు మేము అండగా ఉంటాం, పక్కా నివాస గృహాలు కట్టించిన తర్వాతే మిమ్మల్ని ఖాళీ చేయిస్తా అని చెప్పేసి ఆయన మాకు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు చెప్పడం జరిగింది, మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎంత జరిగినా కానీ ఇవన్నీ ఖాతరు చేయకుండా మీరు పోలీస్ అధికారులు కానీ కొంతమంది అధికారులు వ్యంగ్యంగా మాట్లాడటం, చులకనగా మాట్లాడటం, ఏ కామన్ మ్యాన్ లోకేష్ గారితో మాట్లాడకూడదా? మీరు లోకేష్ గారితో మాట్లాడారా? ఇవన్నీ చూసాంలే, ఇవన్నీ మేము ఎప్పుడో చూసాం అంటే మాట్లాడకుండా, మేము మెయిల్స్ పెట్టకుండా, మాకు సమాధానం చెప్పకుండా మేము మీకు బహిర్గతం చేస్తామా? లోకేష్ బాబు గారితో మాట్లాడామని కామన్ మ్యాన్ని చులకనగా చేయొద్దండి. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే ఈ రాష్ట్రాభివృద్ధి, జిల్లాభివృద్ధి, దేశాభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేధావులు చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలను మీరు చులకనగా మాట్లాడి అలుసుగా మాట్లాడటం ఎంతవటికి సమంజసం, ఎంతవటికి న్యాయం అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా అరవింద్ బాబు గారు ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ హామీ ఇచ్చారు. ఆ హామీలు తుంగలో దొక్కటం దేనికని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. పీఠాధిపతిని కలిస్తే పీఠాధిపతి భూములు నివాస గృహాల జోలికి రానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అంతా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్లలు, మరి వ్యాధిగ్రస్తులు పిల్లలు సైతం రోజు అనాథాశ్రమంలో చేపిస్తాము, మిమ్మల్ని చంపేస్తాము, మీరు ఇంట్లో ఉన్నా కానీ కూల్చేస్తామని చెప్పటం ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలు హర్షించరని చెప్పేసి మీరు చేసే ఇటువంటి దుశ్చర్యల వల్ల బాగా పరిపాలించే ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎట్లు ఉన్నా లేకపోయినా ప్రతి ఇంటికి ఒకటి అంటించిపోయిండు. మేము అడుగుతా ఉన్నాం, ఇంతమంది కుటుంబాలని రోడ్డునికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఎలా అనుకుంటారనేది కూడా మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని నువ్వు మంచి అని అంటే మాకింత ముద్ద పెడితే మంచి ప్రభుత్వము, మాకింత గూడునిస్తే మంచి ప్రభుత్వము, మాకింత తిండి పెడితే మంచి ప్రభుత్వం అయి తప్ప ఉన్న గూడిసెలను కూడా తొలగించి రోడ్డు మీదకి ఇచ్చి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం మేము అంటున్నాం కాబట్టి మీరు కూడా ఒప్పుకోండి అని అంటే ఇది సరైనది కాదు అనేటటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నాము, మీరు వైద్యులు, మీరు ప్రాణాలు కాపాడేటటువంటి వైద్య వృత్తిలో ఉన్నారు, అందుకని డాక్టర్లు వైద్య వృత్తిలో ఉన్నారు. మీరు ఆ రకంగా ప్రజల ప్రాణాలకి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి మీరు వీళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి ఎట్టడం సరైనది కాదు. ఎప్పటికైనా సరే మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మన నరసరావుపేట పట్టణంలోనే కాదు అనేక పట్టణాల్లో వేల వేల ఇళ్ళు వేశారు, టిడ్కో ఇళ్ళు అంట. ఏం చేస్తారండి వాటిని? ఏం చేస్తారు? ఈ సంవత్సరం ఎలుకలుగా ఉన్నటువంటివి వచ్చే సంవత్సరం పందికొక్కులు అవుతున్నాయి దాంట్లో. దానికి తప్ప నివాసాలకు తప్ప మీరు ప్రజలకు ఇచ్చే నివాసాలు ఏమైనా ఉన్నాయా? నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఎన్ఎస్పీ కాలనీ వాసులకి ఇంతకంటే మెరుగైనటువంటి సౌకర్యాలు ఏదైనా ఉంటే కల్పించి అప్పుడే బయటికి రమ్మన్నారు తప్ప నువ్వు ఇష్టారాజ్యంగా లేదో నా చేతిలో అధికారం ఉంది కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారము మీకు సొంతంగా పైనుంచి ఎవరో వచ్చి మీకు కాగితం రాసిచ్చి మీకు అధికారం మీ చేతులు పెట్ట ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే గతంలో పాలకులకి ఏ రకమైనటువంటి అనుభవాలు ఉండే మీరు ఆలోచించుకోండి. అందుకని ఇష్టారాజ్యంగా మా ఇష్టం వచ్చినట్టు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తామంటే చూస్తా ఊరుకోరు. మళ్ళా మీరు ఇంకొంతకాలమైన ప్రజల దగ్గరికి రావాలి. ఆ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని నేరేస్తారు. అటువంటి పరిస్థితులు రాకుండా కావాలని అంటే ప్రజల్ని వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇళ్ళు ఇవ్వండి. నువ్వేదైనా ఇంతకు మించిన మంచి సౌకర్యం ఎక్కడన్నా కల్పిస్తే వాళ్ళకి రావాలని తప్ప అటువంటి సందర్భాలు లేనప్పుడు ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళ బతుకోళ్ళని బతకనిండి నేను మీ రోజు సందర్భంగా అడుగుతున్నాం. స్టార్టింగ్ బంధన అర్జీ ఇచ్చి వచ్చింది దాకా ఆగండి. మా ఆగండి ఒక్క నిమిషం ఆగండి.
ఆగండి, నేను వస్తున్నా, ఇచ్చేస్తా ఉండండి. మేము 50 ఏళ్ల నుండి ఇక్కడ ఉంటున్నామండి. మమ్మల్ని సడన్ గా వచ్చి రాత్రి కరెంటు తీసేసి, చిన్నపిల్లలు ఉన్నా కానీ కరెంటు తీసేసి మీరేం చేస్తారో చూస్తామని చెప్పేసి పోలీస్ వారు అంతా కూడా అట్లా చేశారండి. మా వారు చిన్న బాబుని ఎత్తుకొని బండి ఎక్కించుకొని పోతుంటే ఆమెనే బండి లాగేసుకొని అసభ్యకరంగా మాట్లాడారండి. అధికారం మీ చేతిలో ఉందన్న సార్ ఇట్లా చేస్తున్నారని నేను అడిగితే ఆ సార్ అన్నారు, మా చేతుల్లో ఏముందమ్మా, పై అధికారులు ఇట్లా చేయమన్నారు, మేము అందుకే చేస్తున్నాము అని చెప్పారండి. మాకైతే ఏదో ఒక పునరావాసం కల్పించి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్తే మేము వెళ్ళిపోతామండి. గత 2 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయమని చెప్పి ఇప్పుడు నోటీసులు ఇచ్చామని వాళ్ళు అంటున్నారు. లేదండి, మాకు ఎటువంటి నోటీస్ అందించకుండా సడన్ గా వచ్చి ఖాళీ చేయమని చెప్తున్నారండి. మీకంటే ముందు నుంచి కూడా నోటీసులు ఇచ్చి ఖాళీ చేశారు. మేమేనండి ముందు నుండి ఉంటుంది. మేము 50 ఏళ్ల నుండి కూడా ఇదే ఇళ్లలో ఇదే ఉంటున్నాం. ఆ తలుపులు డోర్లు సరిగ్గా లేవు, ఏయి సరిగ్గా ఉండవు, పైనుంచి ఇంత మట్టి రాలితే అయినా కానీ మాకు బయట అవకాశం లేక మేము ఏదో ఒక విధంగా అవే బాగు చేసుకొని సరి చేసుకొని ఎట్లాగో ఇక్కడే బ్రతుకుతున్నామండి. మా మామగారు ఎంప్లాయ్ అండి, అటెండర్ గా చేశారు NSP ఆఫీస్ లో. అదండి, ఏదో తక్కువ జీతాలకి మాకు ఎటువంటి బయట అవకాశాలు లేవండి. మేము బయటికి వెళ్ళి ఇప్పుడు ఇంతమందిని కూడా బయటికి వెళ్ళి అద్దెలకు అడుగుతుంటే ఎవరు ఇవ్వట్లేదు. మరి ఎటు పోవాలి? మా ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమంటున్నారంటే మిమ్మల్ని అనాథ శరణాలయంలో వేస్తాము అని చెప్పి అంటున్నారండి. మరి మమ్మల్ని కూడా వేస్తారా చెప్పండి, వెళ్ళి ఉంటాము. మరి మా బిడ్డల్ని మమ్మల్ని అందరిని వేస్తారా చెప్పండి. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలు అని చెప్పి అవి ఇచ్చారు, వాటికి రిజిస్ట్రేషన్ లేదు, ఏమి లేదు. అవి ఇచ్చాము అని చెప్పేసి పేపర్లు అయితే ఇచ్చారు, వాటికి ఏది లేదండి. మరి ఇల్లు కట్టిమని చెప్పి కూడా అవి కూడా అడిగాము. ప్రభుత్వంలో మాకు ఇల్లు కట్టించిన స్థలం ఇచ్చారండి, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అవి మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పారు కానీ ఇవ్వలేదండి. ఇచ్చిన వాళ్ళకి ఇల్లు కట్టుకోలేదండి. అసలు పర్మిషన్ రాలేదు, అసలు పర్మిషన్ అనేది రాలేదు. అక్కడ కరెంట్ అనేది లేదు, పర్మిషన్ ఇచ్చాము అని చెప్పి అన్నారు, అసలు ఏమీ రాలేదు. NSP కాలనీ వాసుల మీద గత రాత్రి పట్టణ పోలీసులు వచ్చేసి వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, అలాగే బైకులు గుంజుకోవడం, ఇళ్ళు ప్రొక్కలైన్లు పెట్టి JCBలు పెట్టి కూల్చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం జరిగిన సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, BC సంఘాలు, అన్ని సంఘాలుగా మేము ఇవాళ బాధితులకు మద్దతు తెలపడం కోసం వచ్చాం. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వస్తాను, నేను అక్కడ కలెక్టర్ గారిని కలవటం, మీతో పాటు నేను కూడా వస్తానని చెప్పేసి అంటే బాధితులు ప్రజా సంఘాలను ఆశ్రయించి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చే ముందే పోలీసులు ఒక వలయంగా ఏర్పడి కనీసం బాధితులను 2 అడుగులు కూడా ముందుకు వేయకుండా అడ్డుకోవటం శోచనీయం. ఎందుకంటే బాధితులు ఎక్కడ కూడా నేరానికి పాల్పడే వాళ్ళు కాదు, చట్టాన్ని అమలు చేయమని అడగటానికి సంబంధించిన వాళ్ళే. అయ్యా, మా బ్రతుకు తెరువు కోల్పోతున్నాం, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఇక్కడ ఇల్లు కూల్చేస్తామంటున్నారు, కాబట్టి మీరు మాకు న్యాయం చేయండి అని కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధి అరవింద్ బాబు గారికి మెమరాండం ఇవ్వడం నేరమా? ఇది ఇవ్వడం కోసం వస్తే కలెక్టర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న అర్జీ ఇవ్వడం కోసం పోతే వీరందరూ పెద్ద వాళ్ళు, అంతా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఏదేదో చేస్తానికి సంబంధించి మాట్లాడితే, మీరు ఆఫీసర్, ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక మ్యాజిస్ట్రేట్, మేము మీకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నామంటే, అయ్యా గత 50 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకి నివాస స్థలాలు ఏర్పరిచి పక్కా గృహాలు కట్టించండి, అప్పుడు నిరభ్యంతరంగా వెళ్ళిపోతారు. అట్లా కాకుండా పోలీసుల్ని కేవలం పోలీసులు పెట్టి భయపెడితే మంచిది కాదు. కలెక్టర్ గారిని మేము అడిగాం, మీరు వెంటనే అటువంటి చర్యలు ఏదైతే పోలీస్ చర్యలు ఉన్నాయో, బెదిరింపు చర్యలు అది ఆపాలని చెప్పేసి అడిగాము. అలాగే వాళ్ళకి సంబంధించి బాధిత కుటుంబాలు 62 కుటుంబాలు ఉన్నాయి, ఆ 62 కుటుంబాలకి ప్రత్యామ్నాయ స్థలం చూపించి పక్కా గృహాలు కట్టిస్తే నిరభ్యంతరంగా వెళ్ళిపోతారని చెప్పాం. దానికి కలెక్టర్ గారు మాట్లాడారు, స్పందించి నేను కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. చేస్తానికి సంబంధించి మాట్లాడితే, మీరు ఆఫీసర్, ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక మ్యాజిస్ట్రేట్, మేము మీకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నామంటే, అయ్యా గత 50 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకి నివాస స్థలాలు ఏర్పరిచి పక్కా గృహాలు కట్టించండి,
అప్పుడు నిరభ్యంతరంగా వెళ్ళిపోతారు. అట్లా కాకుండా పోలీసుల్ని కేవలం మీరు అడిగిన దానికి సంబంధించి కలెక్టర్ ఏమన్నారు చెప్పండి. పోలీసులు పెట్టి భయపెడితే మంచిది కాదు. కలెక్టర్ గారిని మేము అడిగాం, మీరు వెంటనే అటువంటి చర్యలు ఏదైతే పోలీస్ చర్యలు ఉన్నాయో బెదిరింపు చర్యలు అది ఆపాలని చెప్పేసి అడిగాము. అలాగే వాళ్ళకి సంబంధించి బాధిత కుటుంబాలు 62 కుటుంబాలు ఉన్నాయి. ఆ 62 కుటుంబాలకి ప్రత్యామ్నాయ స్థలం చూపించి పక్కా గృహాలు కట్టిస్తే నిరభ్యంతరంగా వెళ్ళిపోతారని చెప్పాం. దానికి కలెక్టర్ గారు మాట్లాడారు, స్పందించి నేను కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అర్జీ పెట్టామండి. చెప్తే లోతేటి శివశంకర్ గారు అప్పుడు అధికారులు ఏమన్నారంటే, ఇంతమంది పేద కుటుంబాలకి మేము ఇల్లు కట్టించిన తర్వాతే వెకేట్ చేపిస్తామని అప్పుడు చెప్పారు. బడ్జెట్ ఏమో ఇవ్వలేదన్నారు గత ప్రభుత్వంలో. ఇల్లు కట్టి ఇవ్వలేదని చెప్పేసి మాకు కోపంతో మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము. మాకేమో నిరాశ్రయాలు, అందరూ ముసలివాళ్ళు, అంతా కాటికి కాళ్ళు జాపినటువంటి వాళ్ళు. మాకు గతంలో నోటీసులు అనేవి కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ వచ్చి నాకు ఇవ్వలేదు. అంతకుముందు మేము రెంట్లు కట్టాము, మా నామినల్ రెంట్లు తీసుకున్నారు, కరెంటు బిల్స్ కట్టాము. కొంతమంది బై హ్యాండ్ కూడా కరెంటు బిల్లు మేము వేరే వాళ్ళకి ఈ గారి పేరు మీద, కొంతమందికి రిటైర్డ్ ఎంప్లాయీకి 4 పిల్లలు అయితే ఆయన పేరు మీద అలాట్మెంట్ అయితే వాళ్ళకి ఇచ్చారు, తత్తిమా వాళ్ళకి ఇవ్వలేదు. ఇది చేస్తున్నాము, మమ్మల్ని కట్టించి పంపిస్తామని చెప్పారు. మేము నారా లోకేష్ బాబు గారికి కూడా మా ఇబ్బందులు మెయిల్ పెట్టాము. 2 సార్లు మెయిల్ పెడితే ఆయన 2వ రోజే స్పందించి లోకేష్ బాబు గారు పొద్దున్నే అతని సెక్రటరీ ద్వారా ఫోన్ చేయించి, మీకు పునరావాసం కల్పించిన తర్వాత మా ప్రభుత్వంలో మిమ్మల్ని బయటికి పంపిస్తాము, అప్పుడు దాకా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులకు ఆదేశిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు చెప్పారు. అందరూ కూడా చూస్తూనే ఉన్నారు, పేద ప్రజలని చెప్పేసి. ఇక్కడ ఎవరు కూడా సంఘానికి హాని కలిగించే వాళ్ళు కానీ ఎవరు లేరు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్లలే, డిగ్నిటీ ఆఫ్ లేబర్, పని చేసుకునేవాళ్ళే. జాబులు ఉన్నోళ్ళు బయటికి పోయారు కొంతమంది. మొత్తం 300 కుటుంబాలు. ఇది మేము పీఠాధిపతి గారిని కూడా అడగడం జరిగింది. నివాస గృహాలకి మేము ఎటువంటి ఇబ్బంది కలిగించాం, ఉండొచ్చు అని కూడా చెప్పారు. ఆన్ ది స్పాట్గా వారానికి ఒకసారి వచ్చి ఇళ్ళకి రావటం, మీరు వెళ్ళిపోండి అంటాం, ఇబ్బంది పెట్టడం, లేదా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని దూషించి మాట్లాడటం. మీరు ఎందుకుంటున్నావు, నువ్వెవడు, ఈ బండి ఏంది, తీసుకెళ్దామని రాత్రి అమానుషంగా పనికి వెళ్ళి ఇంటికి వస్తున్న వాళ్ళని బండి ఆపి తీసుకొని వెళ్ళి ట్యాబ్లెట్స్, పిల్లల్ని తీసుకొని ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి వెళ్తే నిర్దాక్షణగా దింపేసి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేది. ఇటువంటివి జరుగుతుంటే ఈరోజు కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చి విన్నవించుకున్నాం. మా పోలీసు వారు అక్కడ దాకా అంతమందిని వెళ్ళబోతే మేము ఇక్కడ బయట ఇస్తే మమ్మల్ని తీసుకెళ్లారు. కలెక్టర్ గారు కూడా స్పందించి మీరే చేస్తున్నారు ఇదంతా, ఇది నేను ఎంక్వైరీ చేసి మీకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పారు. రేపొద్దున ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారికి కూడా అర్జీ ఇస్తాము, మా ఇబ్బందులన్నీ చెప్తాము. ఎమ్మెల్యే గారు కూడా చూశారు, ఇది 4 సార్లు చెప్పాము. ఎంపీ గారికి రాత్రి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని ఫోన్ చేసి కూడా చెప్పాము. చెప్పినాక కూడా 2 రోజులు మేలకుండా ఉంటారు, మళ్ళీ వచ్చేసి ఇళ్ళమ్మట వచ్చి నువ్వెందుకున్నావు గీసే అన్న. సరే వెళ్ళిపోతా ఉంటలా, మేము అధికారులకి ఇబ్బంది పెట్టి మేము ఉండట్లా. మాకు పునరావాసం కల్పిస్తే చక్కగా వెళ్ళిపోతాం, మీదంతా వాడుకోవచ్చు. గవర్నెన్స్ అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అండి, అది కాదు కదా. అది ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ పెట్టామండి. చెప్తే లోతేటి శివశంకర్ గారు అప్పుడు అధికారులు ఏమన్నారంటే, ఇంతమంది పేద కుటుంబాలకి మేము ఇల్లు కట్టించిన తర్వాతే వెకేట్ చేపిస్తామని అప్పుడు చెప్పారు. బడ్జెట్ ఏమో ఇవ్వలేదన్నారు గత ప్రభుత్వంలో. ఇల్లు కట్టి ఇవ్వలేదని చెప్పేసి మాకు కోపంతో మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము. మాకేమో నిరాశ్రయాలు, అందరూ ముసలివాళ్ళు, అంతా కాటికి కాళ్ళు జాపినటువంటి వాళ్ళు. మాకు గతంలో నోటీసులు అనేవి కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ వచ్చి నాకు ఇవ్వలేదు. అంతకుముందు మేము రెంట్లు కట్టాము, మా నామినల్ రెంట్లు తీసుకున్నారు, కరెంటు బిల్స్ కట్టాము. కొంతమంది బై హ్యాండ్ కూడా కరెంటు బిల్లు మేము వేరే వాళ్ళకి ఈ గారి పేరు మీద, కొంతమందికి రిటైర్డ్ ఎంప్లాయీకి 4 పిల్లలు అయితే ఆయన పేరు మీద అలాట్మెంట్ అయితే వాళ్ళకి ఇచ్చారు, తత్తిమా వాళ్ళకి ఇవ్వలేదు. ఇది చేస్తున్నాము, మమ్మల్ని కట్టించి పంపిస్తామని చెప్పారు. మేము నారా లోకేష్ బాబు గారికి కూడా మా ఇబ్బందులు మెయిల్ పెట్టాము. 2 సార్లు మెయిల్ పెడితే ఆయన 2వ రోజే స్పందించి లోకేష్ బాబు గారు పొద్దున్నే అతని సెక్రటరీ ద్వారా ఫోన్ చేయించి, మీకు పునరావాసం కల్పించిన తర్వాత మా ప్రభుత్వంలో మిమ్మల్ని బయటికి పంపిస్తాము, అప్పుడు దాకా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులకు ఆదేశిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు చెప్పారు. అందరూ కూడా చూస్తూనే ఉన్నారు, పేద ప్రజలని చెప్పేసి. ఇక్కడ ఎవరు కూడా సంఘానికి హాని కలిగించే వాళ్ళు కానీ ఎవరు లేరు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్లలే, డిగ్నిటీ ఆఫ్ లేబర్, పని చేసుకునేవాళ్ళే. జాబులు ఉన్నోళ్ళు బయటికి పోయారు కొంతమంది. మొత్తం 300 కుటుంబాలు. ఇది
మేము పీఠాధిపతి గారిని కూడా అడగడం జరిగింది. నివాస గృహాలకి మేము ఎటువంటి ఇబ్బంది కలిగించాం, ఉండొచ్చు అని కూడా చెప్పారు. ఆన్ ది స్పాట్గా వారానికి ఒకసారి వచ్చి ఇళ్ళకి రావటం, మీరు వెళ్ళిపోండి అంటాం, ఇబ్బంది పెట్టడం, లేదా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని దూషించి మాట్లాడటం. మీరు ఎందుకుంటున్నావు, నువ్వెవడు, ఈ బండి ఏంది తీసుకెళ్దామని రాత్రి అమానుషంగా పనికి వెళ్ళి ఇంటికి వస్తున్న వాళ్ళని బండి ఆపి తీసుకొని వెళ్ళి ట్యాబ్లెట్స్, పిల్లల్ని తీసుకొని ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి వెళ్తే నిర్దాక్షణకి దింపేసి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేశారు. ఇటువంటి జరుగుతుంటే ఈరోజు కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చి విన్నవించుకున్నాం. మా పోలీసు వారు అక్కడ దాకా అంతమందిని వెళ్ళబోతే అక్కడ మేము ఇక్కడ బయట ఇస్తే మమ్మల్ని తీసుకెళ్లారు. కలెక్టర్ గారు కూడా స్పందించి మీరే చేస్తున్నారు ఇదంతా, ఇది నేను ఎంక్వైరీ చేసి మీకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పారు. రేపు పొద్దున ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారికి కూడా అర్జీ ఇస్తాము, మా ఇబ్బందులన్నీ చెప్తాము. ఎమ్మెల్యే గారు కూడా చూశారు, ఇది 4 సార్లు చెప్పాము. ఎంపీ గారికి రాత్రి ఇట్లా ఇబ్బంది పెడతానని ఫోన్ చేసి కూడా చెప్పాము. చెప్పినాక కూడా 2 రోజులు మేలకుండా ఉంటారు, మళ్ళీ వచ్చేసి ఇళ్ళమ్మట వచ్చి నువ్వెందుకున్నావు గీసేయండి. సరే వెళ్ళిపోతా ఉంటలా, మేము అధికారులకి ఏమో ఇబ్బంది పెట్టి మేము ఉండట్లా. మాకు పునరావాసం కల్పిస్తే చక్కగా వెళ్ళిపోతాం, మీరంతా వాడుకోవచ్చు. గవర్నెన్స్ అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అండి, అది కాదు కదా. అది ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉన్నారు.